Hi friends, thank you open this my channel Sai Technology Telugu. Please subscribe, bell icon activate all notifications. Thank you guys, thank you very much. Arizona home హాయ్ ఫ్రెండ్స్, system home screen మీరు చూస్తున్నారు Home screen సాయి టెక్నాలజీ talkback సాయి cancel టెక్నాలజీ button తెలుగు describe it braille text to speech set talkback settings యూట్యూబ్ ఛానల్ విత్ మీ సార్మేస్. audio ఫ్రెండ్స్, verbosity ఈరోజు sound and vibrate sound మీ and ముందుకు access 100 ఒక వీడియోతో speech rate రావడం జరిగింది. 100 sound feed అది ఏమిటంటే, మన ప్రీవియస్ వీడియోలో ఒక గేమ్ గురించి తెలుసుకున్నాం కదా, ఫుడ్ ఇండియా సంథింగ్ లైక్ దట్. పేరైతే వేరే విధంగా ఉంది. దాంట్లో మనం ప్లాంట్లో టమాటో పంప్కన్, ఎగ్, అలాగే క్యారెట్, ఈ నాలుగిట్ల గురించి ఎలా అట్లా మనం ప్లాన్ చేయాలి, ఎలా ఆర్డర్ చేయాలి, ఎలా home system home screen 2 ఎలా వాటికి ప్లాంట్ అయినవి మనం ఎలా పుట్ చేసుకోవాలి, ఎలా షాపింగ్ ఎలా సెల్ చేయాలి అనేది నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం దాంట్లో సెకండ్ ఆప్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. నేను మీ అందరికీ చెప్పాను ఏంటంటే, home screen 2 window system home ఆ గేమ్ మీద చాలా వీడియోస్ అనేవి వస్తాయి అని చెప్పాను. కాకపోతే మ్యాక్సిమం నాకు తెలిసి ఇది సెకండ్ వీడియో కాబట్టి ఇంకొక మేబీ ఒక 3 వీడియోస్ రావచ్చు, అంటే 5 వీడియోస్తో ఆ గేమ్ గురించి నేను స్టాప్ చేసేస్తాను. సరే, ఇంకెందుకు మనం ఆలస్యం చేయకుండా గేమ్ అని స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందు ఏంటంటే ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం మీ అందరూ చూసినట్టయితే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే చాలా వరకు ఎవరు షేర్ చేయట్లేదు, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. ఇలా చేస్తే మేము పెట్టే ఏ వీడియో అయినా సరే మీ సరాసరి మీ ఫోన్లోకి మెయిల్ కానీ లేదంటే మామూలు నోటిఫికేషన్ రూపంలో అయినా సరే వస్తుంది. ఈ సాయి టెక్నాలజీ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక వాట్సాప్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. వాట్సాప్ గ్రూప్లో ఇలాగే మన యూట్యూబ్ కంటెంట్ సంబంధించినవి, అలాగే ఎడ్యుకేషన్ మరియు టెక్నాలజీ, అనే రకాల జాబ్ పర్పస్, కరెంట్ అఫైర్స్ అన్నీ మేము పోస్ట్ చేస్తాం. మీకు ఆసక్తి ఉంటే కిందన నేను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ వరకు వచ్చేసి ఏంటంటే, ఏమైనా మన ఆండ్రాయిడ్ అలాగే ఓఎస్ అంటే సంథింగ్ విండోస్ సంబంధించిన అంటే సాఫ్ట్వేర్స్ ఆర్ ఆండ్రాయిడ్ యాప్స్ సంబంధించిన ఏ యాప్స్ అయినా సరే మేము ఎప్పటికప్పుడు దాంట్లో పోస్ట్ చేస్తాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మన ఛానల్కి అంటే ఛానల్ కాకుండా టెక్నాలజీ కాదు అని అనుకొని మోరల్గా ఇప్పుడు ఏదైనా సరే ఎవరికైనా ఖాళీ ఉండేటప్పుడు స్టోరీస్ వినాలంటే మోరల్గా మన యాప్స్ చాలా వరకు ఉంటాయి, అవన్నీ మనం స్వైప్ చేసుకొని వినాలి. కానీ మీ అందరికీ అలా కాకుండా జస్ట్ ఆడియో రూపంలో మీ అందరికీ ఆడియో రూపంలో చేసి సాయి కొటేషన్స్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఉంది, దాంట్లో నేను స్టోరీస్ పోస్ట్ చేస్తున్నాను. అది కూడా ఒకసారి మీకు నచ్చితే విజిట్ చేయండి. సరే, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. దీని మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. in progress bar 1 progress bar out of game commands and gestures using done button Fazendinha. You have 3519 coins. ఇవి నా కాయిన్స్, అంటే ప్రజెంట్ ఇన్ని కాయిన్స్ నేను చేశాను. Shop. You have 3519 coins. 3000 Shop. You have 3519 coins.
సారీ 3000 కాదు కానీ 2000 మేబీ ఉంటాయి కాయిన్స్. ఇవన్నీ నేను ఎంతవరకు చేసిన కాయిన్స్ అండి. సరే రైట్ స్వైప్ చేద్దాం. Shop. Here you can sell your products. You have 0 products. ఓకే, Chicken coop. Take care of hen and get eggs. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇది మనం తెలుసుకున్నాం. Planting. Become a super farmer. ఇది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇది తెలుసుకుందాం. Chicken coop. Take care of hen and get eggs. దీన్ని డబుల్ ట్యాప్ చేద్దాం. Fazendinta. You have 3519. రైట్ స్వైప్ చేద్దాం. Hen 1. It's time for you to put the hen in the nest. ఇలా ఇది ఓపెన్ చేసేటప్పుడు ఏంటంటే ఇది జస్ట్ 80 కాయిన్స్ ఉంటుంది. 80 కాయిన్స్ ఉన్న తర్వాత ఫ్రీగా ఫుడ్ ఎన్ అని చెప్పేసి ఇదైతే ఫ్రీగా ఇస్తారు. కానీ ఈ తర్వాత నుంచి 1 2 4 It's time for you to put the hen in the nest. ఇవైతే మనం అమౌంట్ పెట్టుకొనుకోవాలి. నాకు మేబీ తెలిసి 15 30 60 అలాగ ఉంటాయి. అంతకుమించి అంత ఎక్కువైతే కాయిన్స్ ఉండవు. అవి సెలెక్ట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఫస్ట్ 4 ఉన్నాయి కదా. It's time for you to put the hen in the nest. రైట్ సైడ్ చేద్దాం. హెన్ మనం హెన్ మనం పెంచాలంటే ఏమేమి థింగ్స్ కావాలో ఒకసారి చూద్దాం. రైట్ సైడ్ చేద్దాను. గూడు కావాలి అంటే నెక్స్ట్ అనేది కావాలి. అంటే మనం మ్యాక్సిమం ఆంధ్ర వాళ్ళకి వచ్చేసి కోళ్ళ గుడి అంటారు. అంటే కోళ్ళు పెట్టుకున్న గుడి అంటారు. అది వాటర్ బకెట్ అనేది ఏంటంటే మనం ఏదైనా హెన్కి వాటర్ బకెట్, కోడికి అనేది వాటర్ కావాలి కదా. తర్వాత హెన్ ఫీడ్ అంటే హెన్కి సంబంధించిన అంటే ఈ కోడికి సంబంధించిన ఫుడ్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ హెన్ నెస్ట్ మీద మనం డబుల్ ట్యాప్ చేసుకొని చూడండి సెలెక్ట్ అయిపోయింది. ఇలా 4 నుంచి 1 వరకు అన్నింటి మీద మనం డబుల్ ట్యాప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. చూడండి మనం అన్నీ చేస్తాం కదా. అంటే మొత్తం 4 హెన్స్ అని కూడా మనం నెస్ట్లో పెట్టేసాం. చూడండి హెన్ నెస్ట్ అనేది అయిపోయిన తర్వాత వాటర్ అడుగుతుంది. హెన్ 1 స్ట్రైట్ టు యువర్ హైడ్రేట్ ఎవరి అంటే మీరు హెన్ నెస్ట్ అనేది పెట్టారు, వాటర్ అనేది ఖచ్చితంగా కావాలి, ఆ వాటర్ అనేది మీరు పెట్టాలి అని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. మనం ఏం చేద్దామని ఇలా రైట్ సైడ్ చేసుకొని ఇక్కడికి ఎన్ఎస్ తర్వాత వాటర్ బకెట్ ఉంది, దీనిపైన ఇలా డబల్ ట్యాప్ చేద్దాం. చేసిన తర్వాత దీని మీద డబల్ ట్యాప్ చేద్దాం. చూడండి హెన్ అనేది వాటర్ తాగేసి వాటర్ తాగుతుంది. Hand 2, your hen needs to eat. Fazendinta. Hand 3, your hen needs to eat. Fazendinta. Hand 4, your hen needs to eat. Fazendinta. మొత్తం మనం 4 హెన్స్ తీసుకున్నాం కాబట్టి 4 హెన్స్ కూడా మనకి వాటర్ తాగేసాయి. ఇప్పుడు ఫుడ్ మనం పెట్టాలి కాబట్టి ఇక్కడ వాటర్ బకెట్ ఫీడ్ హెన్ ఫీడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దానిపైన డబుల్ టైప్ చేద్దాం. ఏం లేదు, ఫస్ట్ నేను లెఫ్ట్ స్వైప్ చేసాను, అలా రైట్ స్వైప్ చేసుకుంటే ఇక్కడ మీకు రైట్ స్వైప్ చేస్తున్నాను. ఇలా ఫస్ట్ అంటే ఒక్కొక్కటి దాని మీద అంటే 4 మనం 4 హెన్స్ మీద కాకుండా ఒక్కొక్క హెన్ మీద ఫుడ్ ఇచ్చి దాన్ని కలెక్ట్ చేసుకొని అలా చేద్దాం. ఫస్ట్ దీని మీద డబుల్ ట్యాప్ చేశాను. చూడండి ఒక సౌండ్ వస్తుంది మనకి, బాగుంటుంది. Hen 1. The hen has just laid an egg. Double tap to collect. Fazendinta. Pop-up window. Okay. చూడండి సేమ్ మనం బయటనైతే రియల్గా అయితే హెన్ ఎగ్ పెట్టేటప్పుడు ఎలాగైతే వాల్యూమ్ వస్తుందో సేమ్ అలాగే వచ్చింది.
ఇప్పుడు చూడండి, Hen 1. The hen has just laid an egg. Double tap to collect. దీని మీద డబుల్ ట్యాప్ Hen చేద్దాం. 1. The egg has been collected. Fazendinha. ఎగ్ అనేది కలెక్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు Hen 2. దీని మీద Your డబుల్ hen చేద్దాం. needs to eat. Hen 2. Your hen has been fed. ఫెడ్ వెయిట్ చేయండి, ఇది కూడా మనకి తీసుకుంటుంది Hen ఖచ్చితంగా. 2. The hen has just laid an egg. Double tap to collect. Fazendinha. చూడండి, సౌండ్ ఖచ్చితంగా మీరు అన్నారు కదా, డబుల్ ట్యాప్ Hen 2. చేద్దాం. Hen 3. Your hen 3. Your hen has been fed. The film emoji. 4. Hen 3. Your hen has been fed. Hen 3. The hen has just laid an egg. Double tap to collect. డబుల్ ట్యాప్ చేశాను. Hen 4. Your hen needs to eat. దీనిపైన Hen 4. డబుల్ ట్యాప్ Your hen చేయండి. has been fed. టైం అయినా తీసుకుంటుంది ఫ్రెండ్స్, మన ప్లాన్స్ లాగైతే కాదు. Hen 4. The hen has just laid an egg. Double tap to collect. Fazendinha. దానిపైన ఇలా డబుల్ ట్యాప్ Hen చేసి 4. The egg has been collected. Fazendinha. ఇప్పుడు మనం 4 ఎండ్స్ నుంచి 4 ఎగ్స్ అనేది కలెక్ట్ చేసేసుకున్నాం. ఇలా మనం రైట్ చేసుకుంటే బ్యాక్ వచ్చేద్దాం. ఫస్ట్ Hen water. Hen feed. Back to the farm. Button. బ్యాక్ టు ఫామ్. Fazendinha. You have 3519 coins. ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఏంటంటే పైన మీకు టమాటో కిందటి వీడియోలో మీకు టమాటో కొనేటప్పుడు నో ఎటువంటి కాయిన్స్ అనేది మనం క్లిక్ చేసుకోలేదు కాబట్టి, అలాగే పంప్కిన్ ఎగ్ అండ్ క్యారెట్కి అమౌంట్ అదే కాయిన్స్ అనేది కట్ చేసుకుంది కాబట్టి, ఇక్కడ ఏంటంటే ఈ చికెన్ తర్వాత మీకు చెప్పాల్సింది డక్ పాండ్ ఉంటుంది, తర్వాత కౌ కెరల్ ఫాల్డ్ అని ఉంటుంది. Visually impaired. Shop. Here you have 3519 coins. తర్వాత ఏంటంటే డక్ ఫస్ట్ చికెన్ కూప్, ప్లాంటింగ్, డక్ పాండ్ ఉంటుంది, తర్వాత కౌకి సంబంధించిన ఒక ప్లాంట్ ఉంటుంది, ఆ తర్వాత ఫిష్ ఉంటుంది, లాస్ట్కి హనీ ఉంటుంది. ఇవే ఫ్రెండ్స్ దీంట్లో ఉండాల్సినవి. ఆల్రెడీ మీకు కింద వీడియోలో చెప్పాను. ఇవేంటంటే ఇప్పుడు చికెన్ క్యూబ్ అనేది ఏంటంటే ఫస్ట్ అంటే వన్ టైం మనం కాయిన్స్ పెట్టి ఈ 4 మనం కొనుక్కున్నప్పుడు, ఆ తర్వాత ఆటోమేటిక్గా మన ఎన్ని ఎగ్స్ అయినా సరే మనం ఎన్ని ఎగ్స్ అయినా సరే మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అలా కలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎటువంటి Shop. Here you can sell your chicken coop. Take care of hen and get eggs. ఎటువంటి కాయిన్స్ కూడా మనకి కట్ చేసుకోరు. ఓకేనా, ఇప్పుడు మనం షాప్ చూద్దాం. Shop. Here you can sell your products. You have 4 products. 4 ఫార్స్ అండ్ మనం ఏంటంటే 4 హెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ 4 హెన్స్తో మనం ఎగ్స్ అనేవి తీసుకున్నాం కదా, దీని మీద డబుల్ ట్యాప్ చేద్దాం. Fazendinha. You have 4 eggs. Each egg is worth 4 coins. Sell all eggs. Telugu Tech Tuts. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, క్రింద వీడియోలో You have 4 eggs. మీరు చూసినప్పుడు ఏంటంటే You have 4 eggs. Each egg is worth 4 coins. Sell all eggs. ఇందాక మనం కిందటి వీడియోలో ఎగ్ వచ్చేసి 4 ఉండేది, కానీ మనకు 7 ఇచ్చేది. ఎందుకంటే మన అమౌంట్ పెట్టి 4 అంటే మన అమౌంట్ 4 కాయిన్స్ పెడుతున్నాం, కానీ మనకి అగస్ట్లో 2 కాయిన్స్ వచ్చేది. కానీ ఇక్కడ అమౌంట్ కట్ చేసుకోవట్లేదు కాబట్టి ఈచ్ ఎగ్ వచ్చేసి మనకి మ్యాక్సిమం ఒక 4 కాయిన్స్ మాత్రం ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, ఇప్పటిలాగానే షాప్ ఓపెన్ చేసాం. ఇక్కడ మనకు ఓన్లీ 4 ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి కూడా ఎగ్సే ఉన్నాయి. You have 4 eggs. దీనిపైన Each egg is worth 4 coins. Sell all eggs. దీనిపైన మనం ఇలా డబల్ ట్యాప్ You చేద్దాం. received 16 coins. Fazendinha. యూ హ్యావ్ 16 కాయిన్స్ అంటే మీరే లెక్క చేసుకోండి. 4 4s 16 అంతే కదా ఫ్రెండ్స్. ఇలా ఈ ఎగ్ అంటే చికెన్ కూప్ సంబంధించిన వీడియో అయితే ఇది. కాయిన్స్ కూడా ఒకసారి చూడండి, మీకే తెలిసిపోద్ది. You have 35 coins. అది 3535 కాయిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నా దగ్గర. ఓకేనా, మీకు నేను హనీ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనకి ట్రోఫీస్ అనేవి చూపించాను కదా నేను.
ఆ ట్రోఫీస్ని ఎలా మనం బై చేయాలో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ చికెన్ కూబ్ గురించి ఈ ఫెజ్ ఇండియా యాప్లో. నెక్స్ట్ అయితే మనం ఏం తెలుసుకుందామంటే డక్ పాండ్ గురించి ఖచ్చితంగా తెలుసుకుందాం. మీకు ఈ యాప్లో ఉన్న ప్రతి ఒక్క యాక్టివిటీ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే దయచేసి దాని గురించి కామెంట్ అయినా చేయండి. ఏంటంటే లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్, అలాగే కామెంట్స్ కూడా ఏమీ ఒక్క కామెంట్ కూడా మీరు ఎవరు చేయట్లేదు. వ్యూస్ కూడా తగ్గుతున్నాయి. నేను మీకోసం ఎంతో కష్టపడి మన బ్లెయిన్స్ గురించి మీ అందరికీ తెలిసిందంటే ఏమీ ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే గేమ్స్ అనేవి అంత బేగా దొరకవు. దాంతోపాటు మనకి టాక్ బ్యాక్ అది యాక్సెసిబుల్ ఉండాలి. అలాంటి గేమ్స్ మీ అందరికీ నేను వెతుక్కొని తెచ్చి మీ గురించి చేస్తున్నాను కాబట్టి దయచేసి బేగా మీ అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇదే మీ అందరి నుంచి నేనైతే ఆశించేది, అంతమించి ఇంకేం లేదు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సాయి రమేష్. జై హింద్.